కాశ్మీర్ 28 మందిని మరి పాకిస్తాన్ గుండాలు హతమార్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీ, భారతదేశ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ మరి పిలుపు మేరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మరి పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు పిలుపు మేరకు బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద పాకిస్తాన్కు వ్యతిరేకంగా, కాశ్మీర్కు అనుకూలంగా మరి మేము ఈ ఉద్యమాన్ని చేస్తాము. ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళను ఒక్కొక్కరిని ఖచ్చితంగా గెలుచుకుంటూ కొట్టవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే భారతదేశం అంటే కాంగ్రెస్ పాకిస్తాన్కు చురుకనవుతుంది కాబట్టి దక్షిణమే ఇంతమంది మావాడు చెప్పిండు, మేము వస్తే కొట్టుకపోతామన్నారు, మేము ఉంచితే కొట్టుకుపోయే పరిస్థితి మీ బతుకులు ఉన్నాయి. దక్షిణమే దాన్ని విరమించుకొని మరి బీజేపీ వాళ్ళు కూడా దక్షిణం కాశ్మీర్ కాపాడి శాంతి భద్రతలను పరిరక్షించి మరి శాంతిని కాపాడవలసిన బాధ్యత మరి బీజేపీకి ఉన్నదని తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన బెల్లంపల్లిలో కూడా మన పెద్దలు, మన గౌరవనీయులు శాసనసభ్యులు వినోద్ గారి ఆదేశానుసారం ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు సోదరులారా, ఆనాడు గతంలో కూడా ఈ పాకిస్తానీలు కాశ్మీర్కి మాది కావాలి, మాది అని చెప్పనేసి, అదేవిధంగా సిమ్లా మాది అని చెప్పనేసి వాళ్ళు ఏ రకమైనటువంటి అలజడు సృష్టించి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న ఏదైతే జరిగిందో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా 27 మందిని పొట్టలు పెట్టుకున్నారు. మీరు ఆలోచించండి, దాంట్లో పాపం ఒక 6 రోజుల క్రితం పెళ్లి అయినటువంటి నవవధువు చనిపోయిండు. అదెంత బాధాకరం. ఇదేదో సిగ్గు శరం లేకుండా ఈనాడు చెప్తున్నారు. ఎందుకంటే చంపడం ముఖ్యం కాదు, మంచి చెడు అనేది ఆలోచించకుండా ఆ తీవ్రవాదులు మన సోదరులు చంపడం జరిగింది. అదేవిధంగా ఈ పోరాటంలో మన సైనికులు కూడా 2 చనిపోవడం జరిగింది మన జరిగిన ఆపరేషన్. కాబట్టి సోదరులారా, ఒకటే గమనించాలి, ఈ దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి ఈ బీజేపీ ప్రభుత్వమే కారణం. బీజేపీ వాళ్ళు ఎన్నికల ముందు ఏదో ఒక స్టంట్ తీసుకొస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అక్కడ రామాలయం అంటారు, లేకపోతే ఇక్కడేదో మొన్నేదో ఇక్కడేదో యుద్ధం అని చెప్పని ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ రాష్ట్రాలను గెలవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప శాంతి భద్రతలను కాపాడడానికి, శాంతి భద్రతను కాపాడి ఈ దేశాన్ని రక్షించి ప్రజలను క్షేమంగా చూడాలనే ఆలోచన లేదు వాళ్ళకు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ప్రతిపక్షాలతో మీటింగ్ పిలిస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే ఇద్దరు కూడా వెళ్ళేసి వాళ్ళకు క్లియర్గా సీరియస్గా చెప్పడం, మీరు చేస్తున్నటువంటి ఈ పనులు సరైనటువంటి కాదు, దీని మీద సీరియస్గా అన్ని పార్టీలను పిలిపించి సీరియస్ యాక్షన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మరి క్యాండిల్ ర్యాలీ ఏదైతే పహల్గామ్లో 28 మందిని మరణించారో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే ఈ దేశానికి, మన కుటుంబానికి, మీకు, మాకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి ఇది దాడి జరిగిన విధంగానే మనం భావించాలి. ప్రతి ఒక్కరు మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దీని మీద ఒక తాటి మీదకి రావడం జరిగింది. ఈ పహల్గాం 28 మందిని మన సైనికుల్లాగా వేషధారణ తీసుకొని కేవలం మతోన్మాదాన్ని సృష్టించడం కోసం మరి మన భారతదేశ పౌరులను చంపడం జరిగింది.
అది కూడా మతాన్ని ముందడ పెట్టుకొని, మతంలో ఉన్న కోణాన్ని ముందడ పెట్టుకొని మరి 28 మందికి చంపడం జరిగింది. యుద్ధాలలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అందులో మన ఇందిరాగాంధీ గారు కూడా తన ఒంటి మీద ఉన్న నగలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక సంస్కృతంలో భాగంగా మేము అప్పుడు యుద్ధాన్ని జయించడం జరిగింది. మరి ఏదైతే ఇండస్ వ్యాలీ వాటర్ కోసం మాట్లాడారు, తర్వాతనే ఈ యుద్ధం జరిగింది. ఈ ఇండస్ వ్యాలీ వాటర్ మీదనే మేము యుద్ధం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందట ఎవరైతే ఆ వేషధారణ వేసుకొని ఫుటేజెస్లో ఉన్నారో వారందరినీ పట్టుకొని మరి వాళ్ళని శిక్షించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అమిత్ షా గారిని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాశ్మీర్ బార్డర్లో జరిగిన 28 మంది మన భారతీయులు కాల్పులకు గురయ్యారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి కాశ్మీర్ ఒక టూరిజం ప్లేస్ చేసి దానికి ఏదో గెస్ట్ లాగా వచ్చి దొంగలాగా చంపిపోయిన ఆ తీవ్రవాద కుక్కలకు ఎలాగైనా సరే తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కట్టుదిట్టమైనది బార్డర్లో ఖచ్చితంగా ఉండాలి. మరి అంత రిలాక్స్గా వచ్చారంటే అది ఎవరి తప్పిదం అనేది ఈ సందర్భంగా మేము సెంట్రల్ గవర్నమెంట్కి మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ఇక ముందు ఇటువంటి దాడులు జరగకుండా ప్రాణాలను ఖచ్చితంగా కాపాడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుక్కలకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులకు మరణించినటువంటి పహల్గామ్లో మరణించినటువంటి మన 27 మంది అమరవీరులకు ఈరోజు ప్రభుత్వం ద్వారా గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారి ఆదేశాల మేరకు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మౌనం కూడా పాటించడం జరిగింది. ఇది దేశంలో ఇట్లాంటి అరాచకమైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు చాలా దారుణమని చెప్పి దేశమంతా వ్యతిరేకిస్తుంది. దానికి ఇంటెలిజెన్స్ బిఫోర్ ఉన్నప్పటికీ ఇప్పుడు భారతదేశంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ను తీసుకోకుండా వాళ్ళ అసమర్థతతోనే ఈరోజు అంతమంది ప్రాణాలు కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అగ్రనాయకులు కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి, దెబ్బకు దెబ్బ తీయాలి, ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకోవాలి. దానికి మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని చెప్పిండ్రు. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా మనం ఏదో మన బలం చూపించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకు దెబ్బకు పై దెబ్బ మనం కొట్టాలని చెప్పి పర్మనెంట్గా ఇంకోసారి భారతదేశం వైపు కన్నెత్తి చూద్దామంటే వాళ్లకు కూర్చోబడేటట్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి బెల్లంపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి భారతీయులు మరి వారి వృత్తులను మరి సానుభూతిగా మరి వారికి సంతాపం నిరసనగా ఈరోజు గోవత్తుల ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ఏదైతే పాకిస్తాన్ కుక్కలు ఉన్నారో భారతీయులను హింసించి అతి మూర్ఖంగా దుర్మార్గంగా మరి కాల్చి చంపడం ఇది చాలా అన్యాయం. ఈరోజు భారతదేశంలో వారి మృతుల కుటుంబాలు అందరూ కూడా ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండగా ఉంటారు. ఈ విషయంలో ప్రభుత్వాలకు కూడా అండగా ఉంటారు ప్రజలందరూ. మరి వారి మీద తగిన చర్యలు తీసుకొని పాకిస్తాన్తో తాడో పేడో తెలుసుకోవాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇదే సత్యం, ఇదే నిజం. పహల్గాం దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉగ్రవాదులకు మనం తగిన శిక్ష విధించాలని కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ప్రతి యాక్షన్కు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఏకీభవిస్తున్నాము. ఈరోజు ఇక్కడ బెల్లంపల్లిలో వారికి ఆత్మశాంతి కలగాలని మేమందరం కోరుకుంటున్నాం. అక్కడ ఎవరైతే అమరులైనారో వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా ఇట్లాంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలా, మన బార్డర్ను సెక్యూరిటీ చేయాలా. లేకపోతే ఇలాంటి చాలా జరుగుతున్నాయి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా జరుగుతున్నాయి. వీటికి కాకుండా